వెల్కమ్ టు ఆర్ఆర్ రియల్ రివ్యూ. నేను మీ రవలి. ఎప్పటిలాగే ఈ వారం సినిమా రివ్యూస్ ఇవ్వడానికి వచ్చేసాను. బట్ కొత్త సినిమాల గురించి కాదు, ఈ ఇయర్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి ఈ ఇయర్లో సూపర్ హిట్ అయిన సినిమాల గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే చాలా సినిమాలు వస్తుంటాయి, వాటిలో ఎక్కువగా ఫ్లాప్సే వస్తుంటాయి, కొన్ని మాత్రమే సక్సెస్ కొడతాయి. సో అవేం సినిమాలు, ఎందుకు సక్సెస్ అయ్యాయి, వాటిని ఎవరు తీశారు, ఈ విషయాలన్నీ కూడా నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో ఇక స్టార్ట్ చేసేద్దామా లేట్ చేయకుండా. సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది విక్టరీ వెంకటేష్కి మంచి హిట్ పడింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆయన కెరీర్కి మంచి బూస్ట్ ఇచ్చింది. ఈ మధ్య ఎక్కువగా కామెడీ సినిమాలు తీస్తున్న అనిల్ రావిపూడి ఈ సినిమా తీశాడు. దీనికన్నా ముందు వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన F2, F3 కూడా సక్సెస్ అయ్యాయి అనుకోండి. ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్న విషయానికి వస్తే ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్. వెంకటేష్ తన స్టైల్ యాక్షన్తో పాటు కామెడీ కూడా చేశాడు. ఇద్దరు హీరోయిన్స్ని కన్విన్స్ చేయలేక వాళ్ళ మధ్యలో నలిగిపోయే సీన్స్లో బాగా నవ్వించాడు. ఇంకా వెంకీ భార్యగా ఐశ్వర్య రాజేష్ యాక్ట్ చేసింది. మాయా మాయా అని చాలా అల్లరి చేసింది. మీనాక్షి చౌదరి మాజీ లవర్ లాగా సూపర్గా చేసింది. వెంకీకి దగ్గరవుతూ ఐశ్వర్యని ఉడికిస్తుంది. ఆ టైంలో వీళ్ళిద్దరి మధ్య వచ్చే క్యూట్ ఫైట్స్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. సైజుకి మించి మాట్లాడే బుల్లిరాజు క్యారెక్టర్ కూడా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది. కోర్స్ ఈ క్రెడిట్ అంతా కూడా డైరెక్టర్ అనిల్ రావిపూడికే ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో వరుసగా కామెడీ జానర్లో సినిమాలు చేస్తూ మంచి హిట్స్ కొట్టేస్తున్నాడు. మన చిరు సినిమాలో కూడా వెంకీని చూపించాలని ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. చూడాలి మరి. ఇకపోతే వెంకీ మామతో పాటు అల్లుడు చైతు కూడా ఫిబ్రవరిలో తండేల్ సినిమాతో హిట్ కొట్టేశాడు. సముద్రం బ్యాక్డ్రాప్ లో తీసిన రియల్ స్టోరీ ఇది. శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. అక్కడుండే జాలర్లు కొంతమంది సముద్రంలో దారి తప్పిపోయి పాకిస్తాన్ వాళ్ళకి చిక్కారు. అప్పట్లో చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి వాళ్ళని ఇళ్ళకి తీసుకొచ్చారనమాట. సేమ్ స్టోరీని తీసుకొని దానికి లవ్ ఇంకా దేశభక్తి యాడ్ చేసి సినిమా తీశారు. నాగ చైతన్య జాలరిగా కనిపించాడు. తనకి లవర్గా సాయి పల్లవి చేసింది. వీళ్ళు అప్పటికే శేఖర్ కమ్ముల లవ్ స్టోరీతో హిట్ కొట్టారు. అదే హిట్ పే తండేల్ కూడా వర్కౌట్ అయింది. సముద్రం దగ్గర చైతు సాయి పల్లవి లవ్ స్టోరీ రొటీనే గానీ చైతు పాకిస్తాన్ జైల్లో దెబ్బలు తినడం, చైతు టీంని విడిపించడానికి సాయి పల్లవి విధి పోరాటం చేయడం, ఇలాంటి సీన్స్ జనాలకి బాగా కనెక్ట్ అయ్యాయి. ఇంకా సముద్రంలో తోటి జాలరి పడిపోతే చైతు రిస్క్ చేసే సీన్ కూడా థ్రిల్లింగ్ ఇచ్చింది. ఇంకా లైట్ హౌస్ మీద సాయి పల్లవి ఎదురు చూసే షాట్ ఎంత పోయిటిక్గా ఉంటుందో చెప్పడంగా చూస్తే తెలుస్తుంది. కోర్స్ తండేల్ సినిమా చూసిన వాళ్ళంతా ఆ షాట్ దగ్గర చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఈ ఏడాది కాంతారా 2 కోట్లు కొట్టేసింది. కాంతారా ది లెజెండ్ కి సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ ఇది. అంటే కాంతారా ఫస్ట్ పార్ట్ కన్నా ముందు భాగం అన్నమాట. ఈసారి వచ్చే పార్ట్ 3 సీక్వెల్ గా రావచ్చని చెప్తున్నారు. టెక్నికల్ గా ఇది కన్నడ సినిమా, బట్ సౌత్ ఇండియాలో విడుదలైన అన్ని భాషల్లో సక్సెస్ టాక్ తెచ్చుకుంది. దీనిలో హీరో, దర్శకుడు, నిర్మాత అన్ని రిషబ్ శెట్టియే. హోల్ అండ్ సోల్ అన్నీ తానే ఈ సినిమాని లార్జ్ స్కేల్లో తీశాడు. నిజంగానే అడవుల్లోకి వెళ్ళి పెద్ద పెద్ద సెట్స్ వేసి రాజుల కాలం నాటి లుక్ని చూపించారు. ఇంకా వరాహమూర్తిని సస్పెన్స్తో చూపించే విధానం, ఆ గ్రాఫిక్స్ వర్క్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అన్నిటికీ మించి హైలైట్ ఏంటంటే కాంతారా పార్ట్లో ఉండే సిగ్నేచర్ గాడ్ క్యారెక్టర్ దీనిలో కూడా కనిపిస్తుంది. అదొక విధంగా అరుస్తుంది కదా, థియేటర్లో పక్కన ఎవరు లేకపోతే మాత్రం ఖచ్చితంగా భయం వేసేస్తుంది. అంతేకాదు అందమైన హీరోయిన్లో విలన్ షేడ్ కనిపించినప్పుడు ఆడియన్స్ నిజంగానే ఆశ్చర్యపోతారు. రిషబ్ శెట్టి నిజంగానే ఒక కొత్త ఫార్మాట్ చూపించాడు. ఒక్కోసారి ఈ సినిమా చూస్తుంటే మెల్ గిబ్సన్ తీసిన అపోకాలిప్టో గుర్తొస్తుంది. కోర్స్ ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అయి ఉండొచ్చేమో. న్యాచురల్ స్టార్ నాని కూడా ఈ ఏడాది హిట్ 3 సినిమాతో హిట్ కొట్టేశాడు. పేరులోనే హిట్ ఉంది, సినిమాలో కంటెంట్ ఉంది, ఇక హిట్ కాకుండా పోతుందా? అయితే ప్రతి సినిమాలో పక్కింటి కుర్రాడిలాగా కనిపించే నాని ఈ సినిమాలో పక్కా క్రిమినల్ పోలీస్గా కనిపించాడు. తను చేసేది డిపార్ట్మెంట్లోనే, కానీ పచ్చి క్రిమినల్ మైండ్తో క్రూయల్గా బిహేవ్ చేస్తాడు. లాజిక్ సింపులే, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు క్రిమినల్స్ని ఆ మైండ్తోనే పట్టుకోవాలని అలా చేస్తాడనమాట. క్లైమాక్స్లో చుట్టూతూ క్రిమినల్స్, మధ్యలో నాని వైట్ సూట్లో చాలా వైల్డ్గా ఫైట్ చేస్తాడు. ఆ ఎపిసోడ్లో జాన్ విక్ సినిమా గుర్తుకొస్తుంది. అలాగే అడవిలో ఒక వ్యక్తిని చెట్టుకు వేలాడదీసి ఫినిష్ చేసే సీన్లో నానిని చూడడం కాస్త కష్టంగానే ఉంటుంది, బట్ సినిమా కదా తప్పదు. ఆ ఫైట్ సీక్వెన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. హిట్ 3 ది థర్డ్ కేస్ తీసింది నానియే, బట్ డైరెక్షన్ మాత్రం శైలేష్ కొలను చూసుకున్నాడు. హిట్ 1 విశ్వక్సేన్తో, హిట్ 2 అడవిశేష్తో, హిట్ 3 నానితో తీశాడు. ఒక్కో సినిమాలో ఒక్కో కేసుని డీల్ చేశాడు. జనాలకి ఈ హిట్ ఇన్వెస్టిగేషన్ బాగా నచ్చేస్తుంది. ఈ సీక్వెల్స్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అవుతున్నాయి. ఈ ఏడాది వెంకటేష్ ఒకడే కాదు, నాగార్జున కూడా కుబేర సినిమాతో హిట్ అందుకున్నాడు.
అయితే ధనుష్ కాంబినేషన్లో వీళ్ళిద్దరికీ రష్మిక మందన కూడా తోడైంది. అన్నిటికీ మించి శేఖర్ కమ్ముల దీనికి డైరెక్టర్. ఇంత మంచి స్టార్ కాస్ట్ ఈ మధ్య కాలంలో రాలేదనే చెప్పాలి. ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించాడు. అలాగే నాగార్జున కుటుంబం కోసం స్వార్థపరుడిగా మారే పాత్రలో వైవిధ్యాన్ని చూపించాడు. అలాగే ధనుష్ని వదిలించుకోవాలని చూసే పాత్రలో రష్మిక అద్భుతంగా చేసింది. 3 జీవితాలు ఒక్కచోట సంఘర్షణ పడే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బిచ్చగాలను చంపాల్సి వచ్చినప్పుడు నాగార్జున పడే ఘర్షణ, ప్రాణాలు కాపాడుకోవడానికి ధనుష్ పడే తపన, వీళ్ళ మధ్య నలిగిపోతూ రష్మిక పడే యాతన, ఇలా అన్ని సీన్స్లోనూ సెంటిమెంట్ వస్తుంటుంది. దీనికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ధనుష్కి తమిళ్లో మంచి క్రేజ్ ఉంది. నాగార్జున ఇక్కడ పెద్ద హీరో అయినా సరే వాళ్ళ ఇమేజ్ని పక్కన పెట్టి ఈ సినిమా చేశారంటే ఆ క్రెడిట్ అంతా శేఖర్ కమ్ములకే పోతుంది. తను ఎప్పుడూ కూడా కప్పు కాఫీ లాంటి సినిమాలు చేస్తుంటాడు. ఈ తరం కె విశ్వనాథ్ అనే చెప్పుకోవచ్చు. ఈ ఏడాది బాలయ్య 2 హిట్స్ కొట్టేశాడు. డాకు మహారాజ్, అఖండ 2 రెండు వేర్వేరు జోనర్లు అయినా సరే తన మార్క్ యాక్షన్తో ఫ్యాన్స్కి పండగ చేశాడు. డాకు మహారాజ్ ఫుల్ యాక్షన్ మోడ్ ఉన్న సినిమా. ఒక పక్క దోపిడీదారుల భరతం పట్టే డాకులా కనిపిస్తూనే ఇంకో పక్క ఒక చిన్న పిల్ల ప్రాణాల్ని కాపాడే గార్డియన్గా కనిపించాడు. సినిమా అంతా హాలీవుడ్ మేకింగ్లో సూపర్ ఫాస్ట్గా జరిగిపోతుంది. ఇక అఖండ 2లో కూడా ఇదే ప్యాటర్న్ ఉంటుంది. ఒక పక్క ఎమ్మెల్యేగా అవినీతి మీద పోరాడుతూనే ఇంకో పక్క అఘోరాలాగా దేశ ద్రోహుల్ని చీల్చి చెండాడుతుంటాడు. బాలయ్య అఘోరో గెటప్ ఈ సినిమాకి హైలైట్. ఇంకా ఆ త్రిశూలంతో చేసే ఫైట్లు వామ్మో గుండెలు జారిపోతాయి. రౌడీల్ని ఇలా కూడా చితక్కొట్టొచ్చా అనిపిస్తుంది. ఇలాంటి బ్లడ్ బాతింగ్ సీన్స్ బాలయ్య బోయపాటికి బాగా కలిసి వచ్చినట్టున్నాయి. డాకు మహారాజులో అన్న పెద్దగా డైలాగ్స్ లేవు. అఖండ 2లో మాత్రం మంచి వెయిట్ ఉన్న డైలాగ్స్ పెట్టారు. ఒక్కో డైలాగ్ ఒక్కో బాణంలాగా గుచ్చుకుంటుంది. అలాంటి యాక్షన్ చెయ్యాలన్నా అలాంటి డైలాగ్స్ చెప్పాలన్నా ఒక్క బాలయ్యకి సాధ్యం. మొత్తానికి ఈ ఏడాది కూడా బాలయ్య మంచి ఫామ్లోనే ఉన్నాడు. ఈ ఏడాది చిన్న సినిమాలు కొన్ని బాక్స్ ఆఫీస్ బద్దలు చేశాయి. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యాయి. అలాంటి వాటిలో కోర్టు సినిమా ఒకటి. దీనిలో పెద్ద స్టార్ కాస్ట్ లేదు, ఓన్లీ కథే హీరో. పోక్సో చట్టాన్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, దానివల్ల తప్పు చేయని వాళ్ళు ఎలా బలైపోతున్నారు అనే కథని చాలా బాగా చూపించారు. దీన్ని డైరెక్ట్ చేసింది రాజు జగదీష్. మంచి ప్రేమ కథకి మెసేజ్ని జోడించి ఆడియన్స్ని ఆకట్టుకున్నాడు. ఇద్దరు టీనేజర్స్ లవ్లో పడతారు. అది నచ్చని అమ్మాయి బాబాయ్ ఆమె వయస్సుని దృష్టిలో పెట్టుకొని అబ్బాయి మీద పోక్సో కేసు పెడతాడు. ఇక అక్కడి నుంచి మ్యాటర్ కోర్టు మెట్లెక్కుతుంది. ఈ కేసుని ప్రియదర్శి టేకప్ చేస్తాడు. ఎలాగైనా సరే ప్రేమించిన నేరానికి అబ్బాయి బలైపోకూడదని కోర్టులో న్యాయ పోరాటం చేస్తాడు. ఈ పాత్రలో ప్రియదర్శి బాగా నటించాడు. ఇంకా శివాజీకి ఈ సినిమా మంచి కంబ్యాక్ ఇచ్చింది. అంటే బ్రేక్ లాగా. విలనిజాన్ని బాగా పండించాడు. దీన్ని హీరో నాని ప్రొడ్యూస్ చేశాడు. తనకి నచ్చితే చాలు, డైరెక్టర్ కొత్తవాడైనా సరే డబ్బులు పెట్టేస్తాడు నాని. గతంలో కొన్ని సినిమాలు తీసినా అంత పెద్ద హిట్ కాలేదు. ఆ లోటుని కోర్టు తీర్చేసింది. సైలెంట్గా వచ్చి పెద్ద సక్సెస్ కొట్టేసింది. కథలో దమ్ముంటే చాలు, సినిమా పెద్దదా చిన్నదా అన్న తేడా లేకుండా ఆదరిస్తున్నారు జనాలు. బడ్డింగ్ ఆర్టిస్టులతో తీసిన రాజు వెయిట్స్ రాంబాయి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. పల్లెటూరులో కథ రాసుకుని వచ్చిన సాయి కంబంపాటిని వేణు ఉడుగుల టీం ఎంకరేజ్ చేస్తే ఈ సినిమా వచ్చింది. దీనిలో హీరో అఖిల్ తేజ్ బ్యాండ్ మేళం బాయ్గా కనిపించాడు. ఇంకా తేజస్విరావు తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో జనాల్ని ఆకట్టుకుంది. ఇద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు, ఘర్షణ పడే పరిస్థితులు చూస్తుంటే మన పల్లెటూరులో జరిగే ప్రేమ కథలు గుర్తొస్తాయి. అంత న్యాచురల్గా తీశారు కాబట్టి జనాలు కూడా వీళ్ళ పాత్రలకి బాగా కనెక్ట్ అయ్యారు. కోర్టులో విలన్ గా శివాజీకి బ్రేక్ వచ్చినట్టే దీనిలో విలన్ గా చేసిన చైతు జొన్నలగడ్డకి కూడా మంచి బ్రేక్ వచ్చింది. కూతురని కూడా చూడకుండా ఇంజెక్షన్తో ఆమె జీవితం నాశనం చేసే తండ్రి పాత్రలో చైతు జీవించేశాడని చెప్పాలి. రాంబాయి నీ మీద నాకు మనసాయనే అనే పాట ప్రతి చోట వినిపించింది. అలాగే క్లైమాక్స్ సీన్లో వచ్చే సెంటిమెంట్ చూస్తే కంటతడి పెట్టని వాళ్ళే ఉండరు. గతంలో విరాట పర్వం తీసిన వేణు ఉడుగుల ఇలాంటి సినిమాలు తీయడంలో ముందుంటున్నాడు. అందుకు మెచ్చుకోవచ్చు. టీనేజ్ లవ్ స్టోరీతో తీసిన సినిమా లిటిల్ హార్ట్స్ ఈ ఏడాది బంపర్ హిట్ కొట్టేసింది. ఇద్దరు చదువుకునే విద్యార్థులు ప్రేమలో పడతారు. చదువులయ్యాక పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. అయితే ఈ మధ్యలో వీళ్ళ మధ్య జరిగే సరదా సన్నివేశాలు ఫన్నీగా ఉంటాయి. ముఖ్యంగా 90s మిడిల్ క్లాస్ బయోపిక్లో చేసిన మౌలి తనోజ్ దీనిలో ఎంసెట్ విద్యార్థిగా కనిపించాడు. పెద్దగా చదువు రాకపోయినా అదే కోర్స్ చేసే కాత్యాయనిని లవ్లో పడేయడం మాత్రం తెలుసుకుంటాడు. ఆ క్యారెక్టర్ని శివాని నాగారం చేసింది. ఇద్దరి జోడీ చాలా క్యూట్గా ఉంటుంది. ఇంకా వీళ్ళ మధ్య సాగే మాటలు కూడా భలే కామెడీగా ఉంటాయి. ఏజ్ గ్యాప్ గురించి, ఇంకా ఎంసెట్ గురించి, పెళ్లి గురించి, ఇలా లైఫ్లో ఎదురయ్యే చాలా సీరియస్ విషయాల్ని
కామిక్ వేలో చూపించారు. కాత్యాయని బోన్ చేసావా అనే పాట, ఇంకా కాత్యాయని నన్ను లవ్ చేయవే అనే పాటని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. రాజీవ్ కనకాల, సత్యకృష్ణన్ కూడా పేరెంట్స్ పాత్రలో బాగా చేశారు. ఈ సినిమా డైరెక్టర్ సాయి మార్తాండ్ మేకింగ్ కి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాని యూత్ ఆడియన్స్ మళ్ళీ చూసి సూపర్ హిట్ చేసేశారు. ఇవే కాదు, కొన్నాళ్ళ నుంచి పెద్దగా హిట్ పడని పవన్ కళ్యాణ్ కూడా ఓజీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. సో దీన్ని బట్టే చెప్పేయొచ్చు మన తెలుగు ఆడియన్స్ కి చాలా క్లారిటీ ఉందని. సినిమా చిన్నదా పెద్దదా అన్న తేడా చూడరు, కథ బాగుంటే చాలు టికెట్లు కొని కనకవర్షం కురిపించేస్తారు. ఈ ఏడాది చిన్న సినిమాల సక్సెస్ చూస్తే అర్థమవుతుంది కదా. మరి నెక్స్ట్ వీక్ RRలో ఈ ఏడాది సూపర్ హిట్ అయిన తమిళ్, మలయాళం, కన్నడ సినిమా గురించి చెప్పేస్తా. సేమ్ ఛానల్ సేమ్ టైంకి రెడీగా ఉండండి.